హాయ్ గైస్, ముందుగా మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఫోటో ఎడిటర్ అని సెర్చ్ చేసుకోండి. ఇందులో మీరు ఫోటోషాప్ లెవెల్లో ఎడిటింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మంత్ నేను దీని మీద ఫుల్ ట్యూటోరియల్స్ చేస్తాను. సో మీకు బాగా యూజ్ అవుద్ది. ఇప్పుడైతే నేను దీంట్లో హనుమాన్ జయంతి బ్యానర్ ఎలా చేయాలో చెప్తాను. సో ముందుగా మీరు ఫోటో ఎడిటర్ అనేది అప్లికేషన్ మీకు కనిపిస్తుంది. ప్లే స్టోర్లో సెర్చ్ చేస్తే ఈ యొక్క ఐకాన్తో ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఓపెన్ క్లిక్ చేసుకోండి, అంటే ఇన్స్టాల్ చేసుకుంటే ఓపెన్ వస్తుంది కదా. సో అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. సో అక్కడ మీరు ఇలా చూడవచ్చు. సో ఇక్కడ మీరు న్యూ ట్యాప్ చేసి యొక్క సైజెస్ ఎంటర్ చేసుకోవాలి. హైట్, విడ్త్, నెక్స్ట్ పిక్సెల్స్ పెట్టుకోవాలి ఇమేజెస్. సో ఇక్కడ రిజల్యూషన్ ఇది మొత్తం. సో రిజల్యూషన్ కూడా నేను లిమిటెడ్ పెట్టుకున్నా. సో ఓకే క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్. సో టూల్స్ అవి వస్తాయి, అలాగే యాడ్స్ కూడా ప్లే అవుతాయి మీకు. సో ఇప్పుడైతే మీరు ఈ యొక్క ఓపెన్ చేసి టెక్స్ట్ అండ్ ఇమేజ్ క్లిక్ చేసుకోండి. సో ఎందుకంటే ఇందులో మనకి ఫోటోషాప్లో లేయర్స్ టైప్ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ టెక్స్ట్ అండ్ ఇమేజ్ క్లిక్ చేసుకున్నట్లయితే మీరు ఇక్కడ ఇలా వస్తుంది. సో ఇంటర్ఫేస్ అనేది. సో ఇందులో మీరు ఇమేజ్ మీద క్లిక్ చేసుకోండి. ఇది ఇమేజ్ సెకండ్ది, ఫస్ట్ నుంచి సెకండ్ది ఇమేజ్. సో అది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ గ్యాలరీ ఉంటుంది. సో గ్యాలరీ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో చూడండి ఎలా ఇంపోర్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే నేను ఇమేజెస్ ఇంపోర్ట్ చేసుకున్నా. సో వీటిని యూస్ చేసుకుని మనం ఒక పోస్టర్ చేసుకుందాం. సో మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. సో నేనైతే ఇప్పుడు ఈ ఇమేజ్ని ఇలా పెట్టుకున్నా. సో పెట్టుకున్న తర్వాత సో ఇక్కడ మీకు బాక్స్ షేప్స్ ఉంటాయి. సో ఇందులో మనం గ్రేడియంట్ కలర్లో సాలిడ్ కలర్ తీసుకోవచ్చు. సో నేను ఇప్పుడైతే ఈ షేప్లో ఇలా షేప్ సెలెక్ట్ చేసుకున్నా. సో ఇక్కడ ఫిల్లోకి వెళ్ళి గ్రేడియంట్ అనేది అప్లై చేస్తున్నా ఒక కలరు. సో ఏదో ఒక కలర్ మనం తీసుకుందాం. సో తీసుకున్న తర్వాత సో ఇది ఇలా మనం డ్రాగ్ చేసుకోవచ్చు. ఫిల్ చేసుకున్నాం మొత్తం వైట్ బాక్స్ అంతాని. సో ఫిల్ చేసుకున్న తర్వాత మీరు ఇలా పెట్టుకోండి. సో పెట్టుకున్న తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకైతే బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చింది. సో బ్యాక్గ్రౌండ్ వచ్చింది కదా. సో ఇప్పుడు నేనైతే ఇక్కడ ఈ యొక్క ఇమేజ్కి ఫేడింగ్ అప్లై చేస్తున్నా. సో నేను ఇప్పుడు ఒక షేప్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫేడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడైతే నేను ఇలా ఫేడింగ్ ఇచ్చాను. హార్డ్నెస్ అయితే 0 ఉంచుకోండి. సో బాక్స్ అయితే తీసుకున్నాం కదా. సో ఇది ఇలా క్లిక్ చేసుకుని అప్లై నొక్కండి. సో మనకి ఇలా వస్తుంది ఫేడింగ్. సో ఇంకా ఎక్కువ తీసుకోవాలి మనం. సో మనం ఇంకా ముందు పైకి తీసుకొని సో ఫేడింగ్ అయితే అప్లై చేసుకున్నాం. సో అప్లై చేసుకున్న తర్వాత మనకి ఇలా ఉంటుంది. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ యాడ్ చేసుకోవాలి. సో మీరు అది చూడవచ్చు. ఇప్పుడైతే నేను కొన్ని బ్యాక్గ్రౌండ్స్ తీసుకున్నా. సో ఇందులో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ బ్యాక్గ్రౌండ్ నేను ఇలా ఫిట్ చేస్తున్నా. సో ఫిట్ చేసిన తర్వాత ఇలా పెట్టాను. సో దీనికి కూడా ఫేడింగ్ అప్లై చేస్తున్నా. సో స్క్రీన్ మీద చూడవచ్చు మీరు. సో ఇలా ఫేడింగ్ అప్లై చేసి సో దీన్ని నేను సాఫ్ట్లై చేశాను. సో సాఫ్ట్లై చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత నేను దీన్ని ఇంకా లైట్ చేసుకున్నా. సో ఇప్పుడు లైట్ చేసుకున్న తర్వాత సో నేను ఇంకొక బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తున్నాను. సో స్క్రీన్ మీద చూడవచ్చు. ఇమేజ్ మీద క్లిక్ చేసి యాడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే నేను ఇమేజెస్ అన్ని యాడ్ చేసి బ్యాక్గ్రౌండ్ ఇలా సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకున్న తర్వాత సో ఇంకొక టెక్స్చర్ తీసుకున్నాను. ఈ టెక్స్చర్ అనేది కరెక్ట్గా ఫిట్ చేసి పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఇది ఇమేజ్ కిందకి ట్రాక్ చేసుకున్నాను ఇలాగా. సో ట్రాక్ చేసుకున్న తర్వాత దీంట్లో సాఫ్ట్ లైన్ పెట్టాను. సో ఇప్పుడు మనకి ఇలా వచ్చింది ఇమేజ్. సో ఇక్కడ మనం ఈ యొక్క టెక్స్ట్ అని రాసుకోవాలి. తర్వాత తోరణాలు అవి యాడ్ చేసుకోవాలి. మీకు మీ కుటుంబ సభ్యులకు టెక్స్ట్ పెట్టుకున్నాం. సో అలాగే ఇప్పుడైతే తోరణాలు అవి యాడ్ చేశాను ఇమేజ్ మీద. సో ఇప్పుడైతే నేను ఇవన్నీ యాడ్ చేసుకోవడం జరిగింది. సో ఇవన్నీ యాడ్ చేసుకొని పెట్టడం జరిగింది. సో ఇప్పుడు మనం ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆ పర్సన్ ఇమేజ్ యాడ్ చేసుకుని పొలిటీషియన్ ఇమేజ్ కింద టెక్స్ట్ రాసుకుని సరిపోద్ది. సంథింగ్ ఎవరో ఒక పొలిటీషియన్ పెట్టుకుని మీరు పే చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా ఇది మొబైల్లో చేసుకోవచ్చు. అలాగే ఇది ఎలా ఓపెన్ చేయాలో కూడా చెప్తాను నేను. సో ఈ యొక్క ఇమేజ్ని మీకు ఎలా ఓపెన్ చేయాలో కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడైతే ఇది జేపీజే ఫార్మాట్లో సేవ్ చేస్తుంది. ఇది వెబ్సైట్లో ఉంటుంది. సో ముందుగా మీరు ఓపెన్ చేయాలంటే దాని యొక్క సైజెస్ ఎంటర్ చేయాలి. సో 2000 x 2000 ఈ యొక్క పిక్సెల్స్ ఎంత ఇచ్చానో అంత ఇవ్వాలి మీరు కూడా. అప్పుడే ఓపెన్ అవుద్ది. ఓకే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత టెక్స్ట్ అండ్ ఇమేజ్ అనేది క్లిక్ చేసుకోండి. అర్థమవుతుందా? టెక్స్ట్ అండ్ ఇమేజ్ క్లిక్ చేస్తే సో మీరు ఇక్కడ 3 డాట్స్ ఉన్నది కదా. సో 3 డాట్స్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ లోడ్ లేయర్స్ అని ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేయవద్దు. యాజ్ ఇట్ ఈజ్ మీరు ఓపెన్ చేస్తే ఇందులో వస్తుంది. ఆ యొక్క సైజెస్ ఎంటర్ చేస్తే లోడ్ లేయర్స్ అది క్లిక్ చేస్తే మీకు ఈ యొక్క ఫైల్ నేను డౌన్లోడ్స్లో ఉంటుంది. మీకు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఫైల్ యాజ్ ఇట్ ఈజ్ రావడం జరుగుతుంది. అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
సో ఇందులో మనం జేపీజీ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకొని పోస్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్.